కొలంబియాలో భారీ భూకంపం. కొలంబియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ కొలంబియాలోని షాన్ బోస్డెల్ ఫాల్మార్కు సమీపంలో చౌకో ప్రావిన్స్లో భూమికి సుమారు 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం నమోదైందట. భవనాలు క్షణాల్లో కూలిపోగా మృతుల సంఖ్య 111కు చేరిందట. రికార్డ్ స్కేల్పై 7.4 తీవ్రత, 111 మంది మృతి. షాన్ జోస్డెల్ ఫాల్మాల్ సమీపంలో భూకంపం కేంద్రం శిథిలాల్లో చిక్కున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్. వెనిజులాలోని భూ ప్రకంపనలు సహాయ చర్యలు ముమ్మరమట. దీనికి సంబంధించి కొలంబియాలోని ఒక ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం దాదాపు 7.4% తీవ్రతతో వస్తే ఇందులో దాదాపు 111 మంది అయితే మృత్యువాత పడరట. 111 మంది ఆ భూకంపం ద్వారా చనిపోయారట. మరి చూద్దాం అది ఎందుకు వచ్చి అసలు ఏ విధంగా జరిగింది, అక్కడ దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో నిన్న భారీ భూకంపం సంభవించింది. రికార్డ్ స్కేల్పై 7.4 తీవ్రతగా నమోదైన ఈ భూకంపంతో ఆ దేశం అతలాకుతలమైంది. అనేక చోట్ల భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రజలంతా భయాందోళనతో రోడ్ల మీదకి వచ్చారు. భవనాలు ఊగిపోతుండగా భీతావహ వాతావరణం ఏర్పడింది. రాజధాని బొగోటా, కాలి నగరాలు సహా అనేక చోట్ల చాలా భవనాలు కూలిపోవడంతో మృత్యుల సంఖ్య వేగంగా పెరిగిందట. ఈ భూకంపం వల్ల కొలంబియాలో 111 మంది మరణించినట్లు నిన్న అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంకా ఈ మృత్యు సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నది. పదుల సంఖ్యలో ప్రజలు ఇంకా భవన శిథిలాల కిందే చిక్కుకున్నట్టు తెలుస్తున్నది. కొలంబియా కొలమానంలో సోమవారం ఉదయం 7:34 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. పశ్చిమ కొలంబియాలోని షాన్ జోస్ డెల్ ఫాల్మాకు సమీపంలో చౌకో ప్రావిన్స్లో సుమారు 107 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం నమోదైందట. పెరీరా, కాలి, క్విల్బ్డోలో భారీ నష్టమట. భూకంపంతో పెరీరా అత్యంత తీవ్రంగా నష్టపోయింది. వ్యాలీ డెల్ కాకా దాని రాజధాని ప్రాంతం కలిలోనూ ప్రాణ నష్టం అధికంగానే చోటు చేసుకుంది. చౌకో ప్రాంతంలోని క్విబ్డోలోనూ భవనాలు నిలమట్టాయి. భూకంపం తర్వాత 2.8, 4.8 తీవ్రతతో 2 వరుస షాక్స్ నమోదయ్యాయని కొలంబియా జియోలాజికల్ సర్వీస్ తెలిపింది. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉండడంతో ప్రజలు దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరించారట. స్తంభించిన రవాణా, 6 విమానాశ్రయాలు క్లోజ్. భూకంపంతో కొలంబియాలో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రన్వేలు దెబ్బతినడంతో పశ్చిమ కొలంబియాలోని 6 ప్రధాన విమానాశ్రయాలు తమ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేస్తున్నట్టు పౌర విమానయాన సంస్థ ఎక్స్ ద్వారా ప్రకటించిందట. పెరీరా, మనిజాలెస్, క్విబ్డో, ఆర్మేనియా, కార్టాగో, బ్యునావెంచురా నగరాలకు సేవలందించే విమానాశ్రయాలు మూతపడంతో సహాయక చర్యలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిందట. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున పెద్ద బిల్డింగ్లు మొత్తం కూలిపోయినటువంటి బిల్డింగ్లో అది ఏదైతే 7.4% సర్వే వచ్చిన తర్వాత అదైతే దానికి సంబంధించి ఆ తీవ్రత ఆ స్థాయిలో అక్కడ భూకంపం వచ్చిన తర్వాత 2.4 తీవ్రతతో మరొకసారి వచ్చిందట. అలాగైతే 4.8% మరొకసారి వచ్చిందట. ఈ విధంగా మరొకసారి కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. కూలిపోయిన బిల్డింగ్ల దగ్గర అక్కడ శిథిలం గురైనటువంటి బిల్డింగ్ల దగ్గర ఎవరు ఉండకండి. మళ్ళీ వస్తే అందరూ మళ్ళీ ఇంకా ఎక్కువ మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉందట. రైట్. ఇక్కడ వెనిజులాలోనూ ప్రకంపనలు, కొలంబియాలో సంభవించిన ఈ ప్రకంపనలు సరిహద్దు దాటి పొరుగున ఉన్న వెనిజులాలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జూన్ 20 వెనిజులా ఉత్తర ప్రాంతంలోనూ 7.2, 7.5 తీవ్రతతో వరుసగా సంభవించిన 2 భారీ భూకంపాల భయం నుండి ఆ దేశం తేరుకోక ముందే మళ్ళీ ఇప్పుడు కొలంబియా భూకంపనలు రావడంతో సరిహద్దు ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారట. దీనికి సంబంధించి 6 రవాణా విమానాశ్రయాలు కూడా క్లోజ్ చేసినట్టు. ఎందుకంటే దానికి సంబంధించి విమానాలు కూడా కింద దిగినప్పుడు ఇక్కడ ఆ ఏరియాలో భూకంపం వచ్చినప్పుడు విమానాలకు కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. విమానంలో ఉన్నటువంటి వందలాది జనాలు కూడా చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ నిర్ణయాలు తీసుకున్నారట.